ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యం చలవేస్తుందండి. ఈ లోకంలో మనం ఏదన్నా ఒక వస్తువు కావాలనంటే మనము ఫస్ట్ సారి అడిగినా ఇవ్వకపోయినా, రెండోసారి అడిగినా ఇవ్వకపోయినా, మూడోసారి అడిగినా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారని దేవుడు తండ్రితో పోల్చాడు. మన యేసుక్రీస్తు వారు కూడా ఆత్మీయ తండ్రి, మనను కన్న తండ్రి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్న మనుషులు ఇస్తుంటే నేను ఎందుకు ఇవ్వనని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దేవుడిని మనం ఎలా అడగాలి? మనం ప్రార్థన చేసి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, మనం ఖచ్చితంగా అది పొందుకొని ఉన్నామని విశ్వాసం కలిగి ఉంటామో, అది మనకి ఏది వస్తువు రూపంలో అయినా ఏదైనా దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో మనుషులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు, ఆయన అబద్ధం ఆడజాల దేవుడై ఉన్నాడండి. మనకది మంచిదైనా చెడ్డదైనా మనకి మంచిదైతేనే చేయిస్తాడు, చెడ్డదైతే దేవుడు అది మనం అర్థం చేసుకొని దాన్ని వదిలేసుకునే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా ఉండాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. మనకి హానికరమైంది మనం కోరుకుంటే దేవుడు కొన్నిసార్లు ఇవ్వడండి. కానీ మనం దేవుణ్ణి అది ఉంటే నేను బాగుపడతానని అనుకుంటాం. అయితే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాక్యం రూపంలో మనతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. అందరి దేవుళ్ళలాగా మన దేవుడు ఏదో విగ్రహాలంలో ఉండేటువంటి దేవుడో, లేదా ఒక చెట్లో ఉండేటువంటి దేవుడో, లేదా ఈ లోకంలో ఉండేటువంటి వాటిల్లో ఉండేటువంటి దేవుడు కాదు. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. కాబట్టి దేవుడు సమస్తము మన ఎడల జాలి పడుతున్నాడు అంటే మనం దేవుని అడుగుతూ ఉండాలి. మనం పేషెన్స్ కలిగి ఉండాలి. మనం ఏది కూడా ఒకసారి అడిగి, 2 సార్లు అడిగి, 3 సార్లు అడిగి తర్వాత దేవుడు నాకు ఇవ్వటం లేదని వదిలేయకుండా మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతూ ఉంటామో అది ఏదైనా కూడా పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మనం అయ్యా నీ ఆత్మ నాకు దయచేయని ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా చివరి దినాల్లో ఆయన ఆత్మని ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ ఆత్మని మా మీద కుమ్మరిస్తానని చెప్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి వేసి జాలి పడినట్లుగా మీరు కూడా జాలి పడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, గొప్ప గొప్ప పేరుండేటువంటి వారి దగ్గరికి వెళ్ళినా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా జీవితాలు నాశనం అయిపోతాయి. మా జీవితాలు బాధలోకి వెళ్ళిపోతాయి. మా జీవితము నరకంలోకి వెళ్ళిపోతుంది. మా జీవితము మీ చేతుల్లో పెట్టుకుంటే మీరు మంచిగా తీర్చిదిద్దుతారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించడం కంటే, ఈ లోకంలో అధికారులను ఆశ్రయించడం కంటే, ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా కూడా వ్యర్థం. కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తే మా జీవితానికి మంచిగా ఉంటుందయ్యా. అదే విధంగా మీరు జాలి పడుతున్నారయ్యా. ఈ లోకంలో తండ్రి జాలి పడతారు. కొన్ని సమయంలో తండ్రికి కూడా రాతి హృదయం అయిపోతుంది. మీరైతే ఖచ్చితంగా జాలి పడేటువంటి దేవ మీకు స్తోత్రం అయ్యా. వేసి మా ప్రతి ఒక్క ప్రార్థన విన్నపం మీ ముందు పెడితే మీరు ఖచ్చితంగా దాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం. మీ చిత్తానుసారంలో మీరు తీరుస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని సాధారణ శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలం దీని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.